ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. సో 5 రకాల పప్పులు వేసి ఈరోజు మనం దోశని ప్రిపేర్ చేసుకుందాం. సో పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ టిఫిన్ బాక్స్లో కానీ పిల్లలకి పెడితే చాలా హెల్దీగా ఉంటారు. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పప్పులన్నిటినీ తీసుకోండి. సో 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ వరకు పెసలు తీసుకోండి. మిగతా పప్పులన్నీ కూడా 1/4 వరకు తీసుకోండి. సో నేను స్క్రీన్ మీద ఇచ్చాను, సేమ్ కొలతలతో మీరు పప్పులన్నిటినీ వేసుకోండి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఈ పప్పులన్నిటినీ వేసుకొని వాటర్ వేసి ఒక 5 నుంచి 6 గంటల వరకు నానపెడితే సరిపోతుంది. మీకు వీలైతే ఓవర్ నైట్ అయినా నానపెట్టుకోండి, లేదు అంటే అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అయినా నానపెట్టుకోండి. సో ఆఫ్టర్ 5 అవర్స్ చూసారు కదా, పప్పులన్నీ చాలా బాగా నానిపోయినాయి. వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోండి. సో మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పప్పులన్నిటినీ కూడా మిక్సీ పట్టించండి. సో చాలా మెత్తగా మిక్సీ పట్టించండి. మనం దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సో ఈ పప్పులన్నిటినీ కూడా అలానే మెత్తగా మిక్సీ పట్టించాలండి. సో చూసారు కదా, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇంకా రుచికి తగినంత ఉప్పు వేసుకొని బ్యాటర్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మనకి ఏమీ పులవాల్సిన అవసరం లేదండి. సో పర్మెంటేషన్ అక్కర్లేదు. సో అప్పటికప్పుడే దోశలు వేసుకోవచ్చు, చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. సో ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఒక మంచి క్లాత్తో క్లీన్ చేసుకోండి. సో ఇలా తుడుచుకున్న తర్వాత ఒక గరిటెన్నర పిండి వేసుకొని రౌండ్గా చక్కగా దోశ వేసుకోండి. సో చూసారు కదా, దోశ ఇలా వేసుకున్న తర్వాత మీరు దోశ మీద ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. సో హెల్తీగా తినాలి అనుకుంటే గీ వేసుకోండి. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది గీ వేసుకొని దోశ వేసుకుంటే. సో పిల్లలకి పెట్టినప్పుడు గీ వేసుకోండి. సో దోశ చూసారు కదా, మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా తీస్తే వచ్చేస్తుందండి చాలా ఈజీగా. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సో 1 సైడ్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ దోశని. హెల్తీగా మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ. సో పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, ఎప్పుడు ఒకేలాంటి దోశలు కాకుండా. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై guys, take care.